రైట్, ప్రస్తుతం మనతో పాటు కేవీపీఎస్ స్కైలాబ్ అన్న ఉన్నారు. అన్న, మార్చి 30, 2026 కల్లా మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మోడీకి ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లేదు. మనుషుల్ని చంపుతా అనేటువంటి వాళ్ళు హంతకులు అవుతారు తప్ప ప్రజాస్వామ్యవాదులు కాలేరు. ఈరోజు నక్సలైట్లను ఏరివేస్తాం, చంపేస్తాం, మీరు లొంగిపోవాలా లేకపోతే చచ్చిపోవాలనేటువంటి మాటలు ఈరోజు అమిత్ షా మాట్లాడుతున్నాడు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా హింసను ప్రేరేపించరు. హింసను కోరుతున్నవాడు అని చెప్పి అంటే హింసోన్మాది తప్ప మరొకటి కాదు. ఎందుకంటే విద్వేషాలన్నీ ఒంటి నిండా వంట పట్టించుకున్నటువంటి వ్యక్తిగా అమిత్ షా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పెరిగిన వ్యక్తి కావటం వల్లనే ఈరోజు మనుషుల్ని ఏరివేస్తా అని చెప్తున్నారు. మీకు దేశభక్తి ఉన్నదని చెప్పేసి మాట్లాడితే, దేశభక్తి అంటే ప్రజల ప్రాణాలు తీయటమే దేశభక్తి అవుతుందా? ఆ పర్యాయ పదం ఏంటో ప్రజలకు చెప్పమని చెప్పేసి నేను కోరుతున్నాను. అందుకనే ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. మావోయిస్టులను ఆపరేషన్ కగారు పేరుతోటి మార్చి నాటికి పూర్తిగా ఏరివేస్తామని చెప్పేటువంటి చర్యను ప్రజాస్వామికవాదులు ఖండించాలి. ఎందుకంటే ఉదాహరణకి ఈరోజు నక్సలైట్లే మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించిన తర్వాత, వాళ్ళు శాంతి చర్చలకు రానంటే మీ నిర్ణయం ఏముండాలనో తర్వాత ఆలోచించుకోవాలి. వాళ్ళే స్వచ్ఛందంగా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా మీరు ఈరోజు ఈ రకమైన దుర్మార్గమైనటువంటి వైఖరికి పాల్పడుతున్నారు. తక్షణమే ఆపరేషన్ కగార్ని ఆపివేయాలి. తర్వాత నక్సలైట్ల సమస్య అనేటువంటిది పోలీసులు నక్సలైట్ల సమస్యలాగా ఈరోజు కేంద్ర బీజేపీ సర్కార్ చూస్తూ ఉంది. ఈ దేశంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి అసమానతలు ఏవైతున్నాయో, అసమానతలు అంతం చేస్తే నక్సలైట్లు వాళ్ళంతటా వాళ్ళే అంతమైపోతారు. నువ్వు నక్సలైట్ వ్యక్తులను అంతం చేయటం కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతలు అంతం చేయాలనేటువంటి చిత్తశుద్ధి బీజేపీకి ఉండాలి. బీజేపీకి దేశంలో నిరుద్యోగం పట్టదు, ఈ దేశంలో ఆకలి చావులు పట్టదు, ఈ దేశంలో రైతాంగానికి గిట్టుబాటు ధర పట్టదు, ఈ దేశంలో మహిళల మీద జరుగుతున్న హింస పట్టదు. ఏం పడుతుంది అంటే విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రజల ప్రాణాలు తీయాలి, మత విద్వేషాలు, సరిహద్దు విద్వేషాలు, కుల గొడవలు ఇట్లాంటివే పెట్టి కూర్చొని రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటి పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళని అధికారంలో ఉంచడం ఈ దేశ ప్రజలందరి దౌర్భాగ్యం. తక్షణమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వెంటనే తన ఆలోచనని ఉపసంహరించుకోవాలి. మార్చి 26 నాటికి ఆపరేషన్ కగార్ పేరు మీద ఒక్క మావోయిస్టులు కూడా లేకుండా చేస్తా అంటే, ఎప్పుడైనా మావోయిస్టులైనా, కమ్యూనిస్టులైనా, ఎర్ర జెండానైనా కథం చేస్తా అన్నటువంటి వాడు ఎవడు ఈ చరిత్రలో మిగిలిపోలేదు. హిట్లర్ లాంటి వాడే కథం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. హిట్లర్ అనేటువంటి వాడు ఆ రోజు మనం చూస్తే యూదుల్ని మొత్తం అందరినీ పొట్టన పెట్టుకున్నాడు. చివరికి సూసైడ్ చేసుకొని చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని నేను చెప్పదలుచుకుంది ఒకటే, హిట్లర్కు వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు అమిత్ షా కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ కానీ, మీ ఆటలు ఇక్కడ ప్రజాస్వామ్య భారతదేశంలో సాగవు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆ పరిధిలో పనిచేస్తున్నటువంటి పాలన ఇది. ఈ పాలనలో ఇట్లాంటి హింసోన్మాద రాజకీయాలు చెల్లుబాటు కాదు. తక్షణమే మీ ఆలోచనలు ఉపసంహరించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి, శాంతి చర్చలకు ఆహ్వానం పలకాలి, నిపుణులు అట్లాగే మేధావులతోటి చర్చలు జరపాలి. ఆ పద్ధతులలో ఈ అంశాన్ని అలా ముందుకు తీసుకెళ్లాలి తప్ప మావోయిస్టులను అంతం చేస్తామంటే అది సరైంది కాదు. దీన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, మీరేం శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, వాళ్ళేమో మావోయిస్టు పార్టీ అనేది నిషేధిత సంస్థ, నిషేధిత సంస్థతో శాంతి చర్చలు జరపడం ఏంటి? తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే వాళ్ళనే జనజీవన స్రవంతిలో కలిసిపోమని చెప్పేసి చెప్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అమిత్ షా, మోడీ తల్లి సంస్థకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కూడా 2 సార్లు నిషేధించబడ్డది. సర్దార్ వల్లభాయ్ పటేలే దాన్ని నిషేధించాడు పూర్తిగా. మరి నిషేధిత సంస్థకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు ఎందుకు కార్యకలాపాలు జరుపుతున్నది? నిషేధిత సంస్థను, నిషేధిత సంస్థలన్నిటిని కూడా అదే చేయాలంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ను లేకుండా చేయండి. తద్వారా వచ్చేటువంటి పరిణామాలని మనం తెలుసుకుందాం అనేది నేను చెప్పదలిచాను. ఓకే, ఇప్పుడు నక్సలైట్ల ద్వారా ఈ దేశాన్ని కావచ్చు, సమాజాన్ని కావచ్చు, వాళ్ళు ఉండి అడవిలో తుపాకీ పట్టుకోవడం ద్వారా ప్రజల సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు. నేను నక్సలైట్ల ఎజెండాతో పూర్తిగా ఏకీభవించే వ్యక్తిని కాదు. కానీ ఏ వ్యక్తి ప్రాణం కోల్పోయినాలే కానీ అంగీకరించినటువంటి వ్యక్తిగా మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలిచాను. ఈరోజు నక్సలైట్ల ప్రాణాలే, ఆదివాసుల ప్రాణాలే. కీలకమైన అంశం ఏంటంటే నిషేధిత సంస్థ అని చెప్పడం కాదు. ఈరోజు అడవులన్నింటినీ కూడా లూటీ చేయాలని, అడవులన్నింటినీ ఆదానికి అప్పజెప్పాలనేది దీని వెనకాల ఉన్నటువంటి అసలు కుట్ర. ఆదివాసుల నుంచి, అడవుల నుంచి ఎల్లగొట్టడానికి జరుగుతున్నటువంటిదే ఆపరేషన్ కగార్. దీంట్లో మరో అంశమే లేదు.
మావోయిస్టులు నిషేధిత సంస్థ అయితే ఆర్ఎస్ఎస్ కూడా నిషేధిత సంస్థే. కాబట్టి ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల్ని చంపడమే మార్గం అనుకుంటే ఆ నిర్ణయం కూడా మీరే చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే, 2004లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, శాంతి చర్చలు విఫలమైనాయి. మళ్ళీ కూడా ఈ శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయని మీరు అనుకుంటున్నారు? శాంతి చర్చలు అనేది శాంతి ఎప్పటికైనా హింస కంటే, ఉన్మాదం కంటే, అది అట్లే విధంగా సాయుధం కంటే శాంతి అనేది చాలా ఉన్నతమైనటువంటి ఆయుధం సమాజానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ప్రపంచ తత్వవేత్తలు కానీ కోరింది ఒకటే, యుద్ధం వద్దు శాంతి ముద్దని ప్రపంచ ప్రజలందరూ కోరుతున్నారు. ఈరోజు యుద్ధమే చేయాలి, ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకోవాలనేటువంటిది మీరు అనుకుంటే అది జరిగేటువంటి పని కాదు. అందుకనే శాంతి అనేటువంటిదే సమాజానికి అవసరం, ప్రజలు అదే కోరుతున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్షాలు, అనేక ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాయి కదా. అందుకని శాంతి చర్చలు సఫలీకృతం అవుతాయి, మీరు ముందు సిద్ధంగా అండి అని చెప్పేటువంటిది నేను తెలియజేస్తున్నాను. విఫలమైతే ఏం చేయాలనేటువంటిది మీరు ఆలోచించుకుంటారు, వీళ్ళు ఆలోచించుకో. ముందు శాంతి చర్చలకు ఆహ్వానించండి అని చెప్పేసి కోరుతున్నది. ఓకే, ఇప్పుడు నక్సలైట్లకు ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి సమస్య వచ్చింది అనే వరకే మీలాంటి వాళ్ళు బయటకు వచ్చారు. ఈ నక్సలైట్ల ద్వారా పోలీసు వాళ్ళు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, అన్యాయానికి గురయ్యారు, అప్డేట్ వేయరు మీరంతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నక్సలైట్ల ద్వారా ఎవరైతే అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు ఉండొచ్చు కూడా, నేను కాదంటలేను. కానీ అప్పుడు ఆ అంశాన్ని ఇప్పుడు ముందు పెట్టి మావోయిస్టులను చంపడం కోసం అనేక అడ్డదారులు వెతికేటువంటి మాటలే తప్ప ఇవి వేరే కావు. ఈరోజు ఇన్ఫార్మర్ పేరు మీదనో, కొరియర్ పేరు మీదనో వాళ్ళు వీళ్ళు ఆదివాసుల్ని పొట్టన పెట్టుకున్నప్పుడు అప్పుడు ఖండించాం, ఇప్పుడు కూడా ఖండిస్తాం. అది అసామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి అభాగ్య జీవులకు ఉన్నటువంటి ఆదివాసుల్ని ఎవరు చంపినా అంగీకరించేటువంటిది లేదు. వాళ్ళు అడవిని నమ్ముకొని బతుకుతున్నటువంటి అడవి బిడ్డలు, వాళ్ళు మూలవాసులు, ఈ దేశ పౌరులు వాళ్ళు. ఈరోజు పాకిస్తాన్ తోటి చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది, అమెరికాతోటి అనేక ఒప్పందాలు చేసుకుంటున్నది, అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు ఈ దేశ బిడ్డలైనటువంటి నక్సలైట్లతోటి మనం చర్చిస్తే తప్పేంటి అనేటువంటిదే నేను అడుగుతున్నది. ఓకే, థ్యాంక్ యూ అన్న.